ఇప్పుడు మీ ఇద్దరు వర్క్ చేస్తున్నారు, ఇద్దరు ఎర్నింగ్. సో మరి ఫినాన్షియల్ థింగ్స్ ఎలా అంటే ఇద్దరు వేరే వేరే చూసుకుంటారా, లేకపోతే ఒకళ్ళు చార్టెడ్ అకౌంటెంట్ అయిపోతారా వేరే వాళ్ళే? చార్టెడ్ అకౌంటెంట్ ఏం కాదు ఇప్పుడు. ఐ మీన్ అంటే ఒకళ్ళే హ్యాండ్లింగ్ చేయడం ఉంటుంది, లేకపోతే ఎవరి దాంట్లో ఏం లేదు ఇండివిజువల్ చేసుకోవడం? లేదు ఇండివిజువల్ గా ఏం లేదు మాకు. ఇండివిజువల్ గా అసలు మనకి మన రెస్పాన్సిబిలిటీస్ ఏమి ఉన్నాయి, తెలుసు. డబ్బులు ఎక్కడ ఖర్చు పెడితే మంచిది మన లైఫ్ కి మా ఇద్దరికి తెలుసు కాబట్టి. సో అట్లాంటిది ఏం లేదు. ఇద్దరిదే జాయింట్ అకౌంట్. అలా జాయింట్ అకౌంట్ అనేది ఏం లేదు. జాయింట్ అకౌంట్ ఇన్ ద సెన్స్ ఇద్దరిదే. బట్ ఏంటంటే ప్రతిదీ నాకు వచ్చిన డబ్బులు నాకు ఎంత వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది నేను ఆవిడకి చెప్తాను. ఆవిడకి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎవరు పే చేశారు అనేది ఆవిడ చెప్తుంది. ట్రాన్స్పరెన్సీ అనేది ఒకటి ఉంటుంది. ఏంటంటే చాలా మందికి అరే నేను ఎక్కువ సంపాదిస్తున్నా, నువ్వు ఎక్కువ సంపాదిస్తున్నావు, నా డబ్బులు ఖర్చు అయినాయి, నీ డబ్బులు ఖర్చు చేయొచ్చు కదా, అట్లా వస్తాయి. టచ్ వుడ్ ఇప్పటి వరకు మా ఇద్దరిలో అట్లా రాలేదు, రాకూడదు కూడా. అండ్ మోర్ ఓవర్ మీరు ఒకే లైఫ్ లో ఉన్నారు, మీరిద్దరు అనేది ఒకటే అని అనిపిస్తే అప్పుడు రెండు కలిసి మీరు స్పెండ్ చేయాల్సింది. సో ఫ్యూ థింగ్స్ హీ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్, ఫ్యూ థింగ్స్ ఐ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ లైఫ్ అలానే సాగుతుంది అనొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఎప్పుడైనా ఏమైనా తప్పు ఖర్చులు నేను చేసేటప్పుడు ఆయన నన్ను జాగ్రత్త చెప్పుకోవడం, ఆయన చేసేటప్పుడు నేను చెప్పుకోవడము. సో అలా వి ఆల్సో సేవ్ సమ్ టైమ్స్. అంటే ఇది కాదు తర్వాత మేమే రియలైజ్ అవుతాం, అవును కదా నువ్వు చెప్పింది కరెక్టే, అక్కడ చేసుంటే రాంగ్ ఖర్చులు అయ్యేదేమో అని చెప్పేసి. సో అలా వి టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫైనాన్షియల్ థింగ్స్. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటుంది, బట్ కాకపోతే ఏంటంటే ఇద్దరు ఒకరికొకరు చెప్పుకునే స్పేస్. ఎగ్జాక్ట్లీ. ఓకే.